కావ్య రాజుతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రాజు అయితే సరే టైం అవుతుంది నేను వెళ్తానని చెప్తాడు. దాంతో కావ్య అయితే సరేనండి వెళ్ళిరండి అని చెప్పి అతన్ని దగ్గరుండి కారు ఎక్కించి బాయ్ చెప్తూ ఉంటుంది. అది చూసి రాజు కూడా బాయ్ చెప్తూ ఉంటాడు. అలా కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడికి యామిని వచ్చి ఎదురు పడుతుంది. ఇక ఎదురు పడగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే నా బావని నువ్వు దగ్గర చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి యామిని అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న కావ్య ఇలా అంటూ ఉంటుంది. ఏంటి నీ బావ మీ అమ్మ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళ అన్నయ్య కొడుకు అనుకుంటున్నావా ఏంటా? అతను నా భర్తని నువ్వు దూరం చేయాలి అని అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న యామిని అయితే ఏంటి రాజు ఇంకా నీ భర్తని నువ్వు ఊహాగానాల్లో ఉన్నట్టుగా ఉన్నావు. రాజు ఎప్పటికీ కూడా నీ భర్త కాలేడు, నా భర్తే. నా బావ నన్ను పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడని చెప్పి అంటుంది. అది వినగానే కావ్య అయితే ఏంటి మాట ఇచ్చాడా? సరేలే చూద్దాం. అతను గతాన్ని మర్చిపోయినా అతని మనసులో ఇంకా నేనే ఉన్నాను, ఆ విషయం నీకు తెలుసా అని చెప్పి కావ్య యామినితో అంటుంది. దాంతో యామిని అయితే సరేలే అతని భార్య ఎవరో మనం త్వరలోనే తేల్చుకుందాం, బావ నన్ను పెళ్లి చేసుకున్నాక అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి యామిని కావ్యతో అంటుంది. అది వినగానే కావ్య అయితే ఏంటి నిన్ను పెళ్లి చేసుకుంటారా? అది అస్సలు జరిగే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది. అది వినగానే యామిని అయితే సరేలే పెళ్లి చేసుకొని చూపిస్తాను, ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి యామిని కావ్యతో ఛాలెంజ్ చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.